అలా నేను సత్యబాబుని మాట్లాడుతున్నానండి. నా సెల్ ఫోన్ ఇవ్వకుండా ఏడిపించేస్తున్నారండి బాబు. అసలు మీరు ఎవరు సార్? ए आकाशवाणी का पंचरंग कार्यक्रम विद भारती आपकी फरमाइश कार्यक्रम के पहले चोर फिल्म से केसदास का गाना सुनिए। गीत पप्पा लहरी, संगीत लक्ष्मीकांत पालेर। फरमाइश करते हैं बुलंदर शहर से पप्पू उप्पू डप्पू तुप्पू, महादेवपुरम आंध्र प्रदेश से सेलून सत्यबाबू और तमुड़ सूरबाबू, बापिनीड वर्मा और गुल्लो पंतुल शर्मा। सुनिए ये गीत। मसक मसक सीकटिलो मल्लतो टयनकाला మా పటేల కలుసుకో నీ సెల్ ఫోన్ దొరుకుతుంది. ఓకే గ్యారంటీ అండి. శ్రీలంక బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ ఆసియా సేవా విభాగం. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. మీ అక్కయ్య మీనాక్షి పొన్నుదొరై. మా అక్క పేరు సెన్సిలక్ష్మి. అయ్య బాబు బాబు గారు మీరు ఎప్పుడు వచ్చారండి? వచ్చి చాలా సేపు అయింది. నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు ఏంటి? నేను నా సెల్ ఫోన్ గురించి మాట్లాడుతుంటానండి. ఆ తెలుగులో తప్ప అన్ని భాషల్లో మాట్లాడేస్తున్నాడండి. కొంచెం మీ టాలెంట్ ఉపయోగించి నా సెల్ ఫోన్ నాకు ఇప్పించండి. అయ్య బాబాయ్ నేను ఇలా ఎవరితో మాట్లాడు? మౌన వ్రతం. నాతో మాట్లాడినట్టు వీటితో మాట్లాడండి. సరిగ్గా నేను ఫోన్ కొట్టినప్పుడు మీ సెల్ రింగ్ అవ్వాలంటే ఆ పని చేయండి. నేను మీ సెల్లో మాట్లాడతానండి, మీరు ఈ ఫోన్ లో మాట్లాడండి. అయితే మీరు వెళ్ళండి. కొంచెం దూరం గుర్తు బాగా మాట్లాడండి. హలో హలో ఎవరండి? బాపినీడి గారు ఉన్నారమ్మా. ఆ పోరంపోకూడదు మీకు ఎందుకండి? మీరు ఎవరండి? నేను హైదరాబాద్ నుంచి సీఎం గారు పిఏని మాట్లాడుతున్నానమ్మా. ఆయనకి ఎంపీ టికెట్ వచ్చిందని చెప్పమ్మా. ఆడికి ఎంపీ టికెట్ ఏంటండి బాబు? అడుగుతూ పోరంపో కదా. మీరు ఇచ్చిన పార్టీ పడి అంతా ప్యాకెట్ ఆడేస్తాడు. ఓ పని చేయండి, అమెరికాలో మా తమ్ముడు ఉన్నాడండి, ఆడికి ఇచ్చాను సీటు. ఆడు రాగానే మీకు 5 లక్షలు ఇప్పించేస్తాను పార్టీ పడి. ఏంటి డబ్బులా ఎంటుకులా? ఒరే ఎదవన్నారు ఎదవ. బాపిని లాంటి ఉత్తముడు గురించి అలా తిట్టావనుకో కళ్ళు పోతాయి. చంపేస్తాను రే. నీ సెలూన్ షాప్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ చేయండి. ఏటీలో రివర్స్ అయిపోయి సడన్ గాని ఎవరో ఫోన్ చేయండి. ఎవడో పిచ్చి ఆసుపత్రి ఇచ్చాడు రాంగ్ నెంబర్. ఏమండి నా సెల్ ఫోన్ గురించి ఏమన్నాడండి? ఈ జన్మలో ఏమన్నాడు కాదా? ఫ్రీడమ్ ఫైటర్ కోటాలో వచ్చింది. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఏంట్రా, టోటల్ ఇన్స్ట్రుమెంటే ఫ్రీ. నేను ఇప్పుడు టౌన్ కి మ్యాట్నీ షోకి వెళ్తున్నాను. రేపు పొద్దున ఫోన్ చేయాలి, ఎలా ఉందో చెప్తాను. కత్తినట్టు కెత్తరన్న కైపు. హాయ్ హాయ్. నువ్వు బాపిరెడ్డి కదూ? ఏ నువ్వు హిందీ మాస్టర్ కూతురు పద్మో కదా? అవును. 2వ తరగతిలోనే నీకు లవ్ లెటర్ రాశాను. నిన్న ఎలా మర్చిపోతాను? పెళ్ళైపోయిందా? ఇంకా లేదు. ఎక్కడ ఉంటున్నావు? హైదరాబాద్ సచిన్ కంప్యూటర్స్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా చేస్తున్నాను. మరి నువ్వేం చేస్తున్నావు? ఎంపీసీ ట్రై చేస్తున్నా. ఈసారి మనకే ఇస్తున్నారు. నమస్కారం సార్, థ్యాంక్స్ అండి. ఈ పోరం పోగొడితే నీకు మాట్లాడమ్మా. నాన్న ఇతను బాపినీడు, చిన్నప్పుడు నా క్లాస్మేట్. ఎంపీ సీట్ కి ట్రై చేస్తున్నాడంట. వీడికి మన ఊళ్ళో సైకిల్ సీట్ ఎవరు? వీడు మోహన్కి ఎంపీ సీట్ ఒకటే. అమ్మాయి వీడి క్యారెక్టర్ ఎవడో తెలుసా నీకు? మన ఇంట్లో గుమ్మడికాయలు దొంగతనం చేసి ఆ డబ్బుతో కరీం బీడీలు తాగేవాడు. ఇంత గుమ్మడికాయలు అంటే కింగ్ సైజ్ సిగరెట్లు వస్తా. నోరు మీద త్రాస్తుడా. వేధవన్నారు వేధవ. నా కూతురుతో నీకు మాట్లాడరా? ఏం పట్టించుకోక. అప్పట్లో మీ నాన్న సరిగ్గా లెసన్స్ చెప్పట్లేదని హెడ్ మాస్టర్ కంప్లైంట్ ఇచ్చానులే. బాగా హట్ అయినట్టున్నాడు. ఏమిట్రా కూర్చో, ఏమిట్రా అసలు నువ్వు? ఫోన్ వచ్చింది, వెళ్ళి మాట్లాడొచ్చి చెప్తాను. వీడికి తగ్గట్టుగానే ఉంది రింగ్ టోన్. హలో ఏమండి బాబు? నేను సత్యబాబు అండి. ఇది చిన్ననాటి. ఎందుకంటే నాకు ఏడిపించేస్తున్నారు నన్ను. నా సెల్ నాకు ఇచ్చేయండి బాబు. బాబు వచ్చి తీసుకెళ్ళిపో. తీసుకెళ్ళిపోమంటారా? నన్ను ఎక్కడ రమ్మంటారండి మరి? మన ఊరు బస్ స్టాప్ దగ్గరికి వచ్చాయి. మిమ్మల్ని ఎలా గుర్తుపట్టాలండి? నేను రా మన ఊరు హిందీ మాస్టర్ మాట్లాడుతున్నాను. నేను పంచి కట్టుకుని కుర్తా వేసుకుని పైన వేస్ట్ కోట్ వేసుకున్నాను. పక్కనే మా కూతురు పంజాబీ డ్రెస్ వేసుకుని ఉంది. నాకు లైట్ గా బాల్లెట్ ఉంటదిరా. వచ్చి తీసుకెళ్ళిపో. అయినా పోరం పోగు పెద్దతో నీకు మాట్లాడితే అలాగే మాటలొద్దులే, చేతలు చూద్ది గాని. ఆకాశవాణి సత్యబాబు ఏం మాట్లాడుతున్నారు? ఆ పిచ్చివాడు ఏమిట్రా? సత్యబాబు అసలు మెంటల్ ఎక్కిందా నీకు? లహరి సంగీతో లక్ష్మీకాంత్ పాలే. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? సమాచార సమాప్త హోగయా. నా సెల్లాకి ఇచ్చే మర్యాద కానీ. సెల్లా అంటకెత్తలు వేసుకునే వెదవి పెద్ద చిన్న లేకుండా నన్ను అడుగుతావుట్రా? నా సెల్ల కొట్టేసింది కాకుండా నన్ను కూడా కొట్టేస్తావురా? పద్మాయ్ ఈ గొడవ ప్రొఫెట్ ఏమన్నా గానీ పద మన ఇద్దరం వాళ్ళ నిద్ర కింద చెట్టు కిందకి వెళ్ళి నీళ్ళలో ఉందాం. ఏ లాగిరిలా ఏమేశావురా? డైమండ్ దరిద్రుడా, మళ్ళీ అదేనా? ఒక పక్క నా జీవితంతో ఆడుకుంటూ రూమ్ లో కూర్చొని హాయిగా ప్యాక్ ఆడుకుంటున్నారా? అరే ఆ సెల్ నా చేతిలో పడాలరా, అప్పుడు మీతో ఆడుకుంటానరా. నువ్వు కూడా ఇక్కడే ఉన్నావమ్మా.
బాటిల్ కోసం గొడవపడి ప్రాణాలు తీసుకోబోయిన ప్రాణ స్నేహితులు. చి 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 బోర్డు బీర్ బాటిల్ కోసం గొడవ పడ్డం ఏంట్రా స్నేహితులేండి చండాలంగా. వాళ్ళు స్నేహితులేంట్రా, మనవరా నిజమైన స్నేహితులు. అబ్బో ఫ్రెండ్స్. దోస్త్ మేరా దోస్త్ తు హే మేరీ జాన్. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం. ఈ జీవన తరంగాలలో ముఖ్య గంట సేపటి నుంచి బొంత దొరికిందా? నా బొంద దొరికింది, హ? అందులో క్లాత్ తప్ప క్యాష్ లేదు. అంటే నువ్వు వెళ్లేలోపు బొంత కొనుక్కున్నోడే కొట్టేసి ఉంటాడంటావా? వాడి వాటం చూస్తుంటే వాడికి తెలిసినట్లేదు. ఎందుకులే కెలుక్కుంటావని నేను అడగలేదు. మరైతే ఈ డబ్బేమైనట్టు? మధ్యలో ఏదో జరిగింది. ఓరి మీ అయ్యలో డబ్బు ఎక్కడ దొబ్బేస్తుంది నేను టెన్షన్ పడుతుంటే తీరిగ్గా ప్యాక్ ఆడుకుంటారా? ప్యాకెట్ లో మాత్రం టెన్షన్ ఉండదా? 4 జోకర్లు పెట్టుకుని కూడా ఇప్పుడు లైఫ్ వస్తుందో రాదో అని టెన్షన్ పడిపోయింది. ఛీ, నీ- లేదు లేరా పాపం వాడు చాలా ఫీల్ అవుతున్నాడు. నేను డ్రాప్. నేను డ్రాపే. నేను సేమ్. హలో, ఎద్దవా నాటకాలు వద్దమ్మా. షో తిప్పిన తర్వాత డ్రాపులు ఉండవు. డబ్బులు తీయండి తీ. 10 రూపాయలే కదరా వదిలే. ఏ లైట్ తీసుకో. ఏంటి లైట్లు ఫ్యాన్లు తీసుకునేది? కొట్టేసిన పర్స్ అయినా వదిలేస్తానేమో గానీ ప్యాకెట్ లో 10 పైసలు కూడా వదలను. ఒరే, నా 10 రూపాయలు పిల్లి గడ్డం సాలి. సాలే ఆ? ఇవ్వకపోతే ఏం పీకుతావురా? ఏం పీకుతున్నా? అరే వద్దయ్యా! రేయ్, నా మీదే చేయి చేసుకుంటారా పొట్టోడా? పో! నీ ఫేస్ కు ప్రిన్స్ మహేష్ బాబు కావాల్సి వచ్చిందా? మమైత్ ఖాన్ మోహన్ దానా? ఏం కూసవ్రా? వీడు కామెంట్ చేస్తే నాకు మూమెంట్ ఇచ్చావు. నన్నే కొడతావరా? రేయ్! ఆగరా. ఆగండి. ఆగరా. ఓరి మీ స్నేహం తగలయ్యా. ఇంతకు ముందే కదరా స్నేహమేరా జీవితం, మేరా దోస్త్ అని పాటలు పాడుతున్నారు. నీకు ఇలా కాదురా. రేయ్, ఆపండ్రా. ఆపండి. ₹1000 కట్టరా. ఎంత డబ్బు? ఇది మన బ్యాగ్ లో కొట్టేసిన డబ్బురా. నా 10 రూపాయలు ఇందులో తీసుకోరా. ఉండ్రా. అయినా ఈ డబ్బు మన సూట్ కేసులోకి ఎలా వచ్చిందిరా? ఇంతకీ ఇది మన సూట్ కేసేనా? ఇందాక ఏడుకొండల భార్య సూట్ కేసుతో ఇక్కడికి వచ్చింది. అప్పుడు మారిపోయి ఉంటుంది. ఆవిడకి మాత్రం ఈ సూట్ కేసు ఎలా వచ్చి ఉంటది? తన ఇంట్లో పెట్టిమని సిఐ సింహం 7 కొండలకి ఇచ్చాడు. వెళ్తూ తన ఇంటికి వెళ్ళాడు. అప్పుడు అతను భార్య చేతికి మారిపోయి ఉంటుంది. అంటే మనకంటే ముందు ఆ సింహం గడు బండభద్ర దగ్గర కొట్టేశాడనమాట. 4 కోట్లు రూమ్ లో పెట్టుకొని 10 రూపాయల గురించి కొట్టుకున్నాం కదరా. స్నేహానికన్నా మిన్న 4 కోట్ల. రే డబ్బు చేతికి వచ్చేసింది కదా, రాజమండ్రి వెళ్ళిపోదామా? సదేంట్రా. తొక్కలో సెల్ ఫోన్ ఎవరికి కావాలి? ఈ 4 కోట్లు కొట్టేశాననుకో, ఈ పెళ్ళాం కాకపోతే ఇంకో 4 పెళ్ళాలు మెయింటైన్ చేయొచ్చు. యా ఏదేమైనా మన టైం బాగుందిరా. కాదురా, టైం బ్యాడు. ఒకసారి అటు చూడండి. ఒరిజినల్ కృష్ణ మనోహర్ జంపు. అయితే నువ్వు చెప్పినవన్నీ నిజాలేనన్నమాట. అమ్మ తోడు నిజంగా నిజాలే సార్. అమ్మ బ్లేడ్ బాబ్జీ. హలో మిస్టర్ సింహం, నమస్కారం సార్. నాకిప్పుడే కొన్ని నమ్మలేని నిజాలు తెలిసాయ్యా. ఓ టీవీ చూస్తున్నారా సార్? చాలా మంచి ప్రోగ్రామ్ సార్. అది కాదయ్యా, మన దగ్గర కృష్ణ మనోహర్ లా చలామణి అవుతున్నవాడు ఒరిజినల్ కాదు. వాడు బ్లేడ్ బాబ్జీ ఫ్రమ్ రాజమండ్రి. సెక్యూర్ బ్యాంక్ లో 4 కోట్లు దోపిడీ చేసింది కూడా వాడి బ్యాచే. అబ్బో, వాడు ఏ క్షణంలోనైనా డబ్బుతో పారిపోవచ్చు. అవును సార్. వాడు తొట్టి గ్యాంగ్తో సహా పారిపోవచ్చు, డబ్బు పెట్టి తీసుకొని పారిపోవచ్చు, అసలు మీ అమ్మాయి వాడు పక్కన కూర్చోబెట్టుకొని పారిపోవచ్చు. అసలు అంతెందుకు సార్, నా కళ్ళ ముందే ఎర్ర జీబులో పారిపోతుండొచ్చు. ఏంటయ్యా కళ్ళకు కట్టినట్టు చెప్తున్నావు? కళ్ళ ముందు జరుగుతున్నది కదా సార్. కళ్ళ ముందు జరుగుతుంటే పట్టుకోవడం మానేసి కామెంటరీ చెప్తావేంటయ్యా? వెంటనే పట్టుకో. 4 కోట్ల డబ్బు వాళ్ళ దగ్గరే ఉంది. నా దగ్గర ఉన్న డబ్బు వాడి దగ్గరికి ఎలా వెళ్ళింది? ఏంటి? ఏం లేదు సార్, వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు సార్.
ఏమయ్యా బద్రి నీ కేసు ఎత్తేస్తానని చెప్పారు కదా ఇంకా ఇదేంటి? ఏంటి నువ్వు నా కేసు ఎత్తేసేది? నా డబ్బు నాకు ఇయ్యకపోతే నిన్నే ఎత్తేస్తా. నీ డబ్బా? నీ డబ్బేంటి? ఆ, నా బొంతలో నుంచి కాజేసావే ఆ డబ్బు. ఇంకెక్కడుందో డబ్బు? ఆ డబ్బు తీసుకునే కదా కృష్ణ మనోహర్ స్ప్లేట్ బాబు గారు పారిపోతున్నాడు. ఎవరు? ఆ సీఏ కృష్ణ మనోహరా? ఇంకా ఎక్కడ సీఐ ఒకటి డూపు కాడు. సెక్యూర్ బ్యాంక్ దోచేస్తుంది కూడా వాడే. వాడిని పట్టుకోవడానికి పోతుంటేనే నువ్వు అడ్డం చాపేశావు. ఇదంతా నమ్మొచ్చా? నీ మీద ఉంటాయా బగడా? కావాలంటే నేను కూడా నీతో వస్తా పదా. ఎందుకమ్మా ఇంకో మాట దప్పడానికి? కరెక్ట్ గా అర్థం చేసుకున్నా. అదేంటది? ఏముంది అక్కడ? బాబు ఫుల్ ట్యాంక్. ఒరే నువ్వు ట్యాంక్ ఫుల్ చేయించు, మేము ట్యాంక్ నీళ్ళు చేసి వస్తాం. వచ్చేవాళ్ళు రండి రా. రాని వస్తావా? కొట్టయిపోద్ది. జిహాద్ మనం ప్లాన్ చేసినట్టే సూట్ కేస్ బాంబుని పెట్రోల్ బంక్ లో పెట్టాం. ఏ తలక మాసనుడో దాన్ని ఓపెన్ చేస్తాడు. జిహాద్. సూపర్. రాజమండ్రికి వెళ్ళాలంటే కాకినాడ రూట్ దగ్గర అంటే 4 గంటలు పడుతుందండి. మరి బైపాస్ రూట్ నుంచి అయితే 3 గంటలు వెళ్ళిపోవచ్చు. వీడెవడరా సూట్ కేసు పట్టుకుపోతున్నాడు? తలక మాసనుడు. అదిగో అదిగో జీపు. కనకమహాలక్ష్మి ఇటు నుంచి ఇటు డైరెక్ట్ గా రాజమండ్రి వెళ్ళిపోయి నా ఇంట్లో నిన్ను భద్రంగా దాచుకుని మళ్ళీ తిరిగి వచ్చేస్తానే. పోలీసులు. ఎక్స్క్యూజ్ మీ, ఈ సూట్ కేసులో ఏముంది? చెప్పాలా? చెప్పాలి. తప్పదా? తప్పదు. బాంబు ఉందా? బాంబా? బాంబు ఉంది. ఇంత ఆర్డిఎక్స్ ఉంది. అందులో ఆర్డీఎక్స్ ఉందని వాడికి ఎలా తెలిసింది? కావాలంటే ఓపెన్ చేసి చూసుకోండి. తీసుకోండి అయ్యా. చూసుకోండి. ఆయన మన కమిషనర్ గారి పెద్దలుడు సార్. సారీ సార్, మీరెవరో తెలియక. తెలియకపోతే తెలుసుకోవాలయ్యా. డోంట్ బిహేవ్ లైక్ స్టూపిడ్స్. బయలుదేరండి సార్.